హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. కిచెన్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసినా ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఏంటంటే దోమలు, పురుగులు, లేదంటే బొద్దింకలు అనేవి నైట్ టైం తిరుగుతూ ఉంటాయి కదండి. అలాగే ఒక్కోసారి నాన్ వెజ్ వండేటప్పుడు కూడా కిచెన్ అనేది ఏదో రకమైన నాన్ వెజ్ స్మెల్ అంటే నీచు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు కిచెన్లోకి ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా కిచెన్ కూడా మంచి స్మెల్గా చాలా నీట్గా కొత్త దానిలో ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, కొంచెం వెనిగర్ అనేది ఈ విధంగా మనం వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తాం కదండి, జస్ట్ 1-1.5 స్పూన్ వరకు కూడాను స్టవ్ మీద, అలాగే స్టవ్ గొట్ల మీద, బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ మీద గట్టను కొంచెం వేసేసుకొని ఈ విధంగా ప్రతిరోజు కూడా కిచెన్ని క్లీన్ చేసుకోవడం వల్ల స్టవ్ అనేది తుప్పు పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఏదైనా దుర్వాసన లాంటివి కూడా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి. ఒక్కోసారి ఫిష్ లాంటివి గట్రా వేపేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు కూడా ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. అలాగే బ్యాక్ సైడ్ టైల్స్ కూడాను, టైల్స్ మీద బొద్దింకలు కానీ లేదంటే బల్లులు అనేవి పాకరకుండా ఇలా మొత్తం స్టవ్ కింద అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారంటే కిచెన్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా నీట్గా కొత్త దానిలాగా మంచి సువాసన వెదజల్లుతూనే ఉంటుందండి. ఎప్పుడు కూడా కిచెన్ అనేది క్రిమి కీటకాలు లేకుండా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా కొంచెం వెనిగర్తో క్లీన్ చేసి చూస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఒక్కొక్కసారి కడుపు నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి పిల్లలకి. అలాగే అజీర్ణ సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఏవి లేకుండా ఈజీగా ఇంట్లోనే పౌడర్ని ఎలా తయారు చేసుకో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ వరకు కూడా వామును అయితే వేసానండి. అలాగే 1.5 స్పూన్ వరకు కూడాను జీలకర్ర అయితే వేసానండి. ఇలా మీరు ఎక్కువ పౌడర్ను కూడా వేసుకోవచ్చు. వాము అనేది కొంచెం తక్కువ ఉండాలి, జీలకర్ర అనేది ఎక్కువ ఉండాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా 1-2 నిమిషాలు ద్వారగా మంచి అరోమా వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో ఈ పౌడర్ని పరగడుపుని తీసుకోవడం వల్ల కూడాను బరువు అనేది కంట్రోల్ అవుతారండి. చాలామందికి దగ్గు, జలుబు, అజీర్ణ సమస్యలు అనేవి వచ్చేటప్పుడు కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో బాగా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్స్ పట్టించేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా మనకి స్టోరేజ్ ఉంటుందండి. దీన్ని బీపీ షుగర్ ఉన్నవారు పరగడుపున ఒక 1/2 టీ స్పూన్ అయినా తాగొచ్చండి ప్రతిరోజు. దీనివల్ల వెయిట్ తగ్గుతాము, బీపీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే అజీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు ఇవన్నీ కూడా పోతాయండి. పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వారు ప్రతిరోజు చారు చేస్తాం కదండి రసం అనేది, ఇందులో కూడా మనమైతే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నట్లయితే అజీర్ణ సమస్యలు అనేవి ఉండవండి. ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చింది, లేదంటే దగ్గు, జలుబు, ఇలా గ్యాస్ ఎక్కువగా వచ్చేసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే పరగడుపుని ఈ విధంగా 1-2 రోజులు కొంచెం వేడి నీళ్ళు వేసి తాగిపిస్తే ఈ సమస్యలు అనేవి చెక్ పెట్టేయచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు కూడా మనము వెజిటేబుల్ కట్ చేసి చాపింగ్ బోర్డ్ అనేది కట్ చేస్తున్న కొద్ది ఆనియన్ స్మెల్ లాంటివి, లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది మాంసం కూడా కట్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా కట్ చేయడం వల్ల విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి వుడెన్ ఐటెం పాడైపోకుండా నీట్గా ఉండాలి. అలాగే మనకు బ్యాక్టీరియా లాంటిది కూడా ఖచ్చితంగా చేరుతుంది. ఇందువల్ల అంటే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు సింపుల్గా ఇలా మనం పని అంతా అయిపోయిన తర్వాత చాపింగ్ బోర్డుతో వారానికి ఒక్కసారైనా లేదంటే 2-3 రోజులకు ఒక్కసారికైనా నీట్గా ముందు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా రిమూవ్ అయిపోతుందండి. మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇటువంటి చాపింగ్ బోర్డులైనా మనకి ఎక్కువ రోజులు పాడైపోకుండా చక్కగా ఉండాలంటే ఇటువంటి వెనిగర్ తోటి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాపింగ్ బోర్డు అనేది బ్యాడ్ స్మెల్ రాదు, చాలా నీట్గా బ్యాక్టీరియా లాంటిది కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాం. మనం ప్రతిరోజు కూడా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కూడా లీక్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలాంటి లీకేజ్ సమస్యలు అనేవి చెక్కి పెట్టడానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఏమీ లేదండి, జస్ట్ మనకి ఈ పిన్ని దగ్గర అప్పుడప్పుడు వండిన ఫుడ్ పార్టికల్స్ అంటే రైస్ లాంటిది, పప్పు లాంటిది గట్టను లోన స్ట్రక్ అయిపోయి సో మనం ప్రాపర్గా అయితే దీన్ని క్లీన్ చేయమండి. వెజిల్స్ని క్లీన్ చేస్తూ ఉంటాం అంటే ఇలా కుక్కర్లోంచి ఏది కూడా బయటికి కక్కేయకుండా అంటే లీక్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఏమీ లేదు, కొంచెం బేకింగ్ పౌడరు అలాగే కొంచెం వెనిగర్ని ఇలా మనం ఇంట్లో వాడే కుక్కర్లన్నింటిలో కూడా అప్పుడప్పుడు వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లోన
వైపు మనకి జంగు లాంటిది కూడా పట్టేసి విపరీతం స్మెల్ కూడా వచ్చేస్తుందండి. ఇదంతా మళ్ళీ మనకి రిటర్న్ మనం వండే దాంట్లోనే కలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కుక్కర్ విజిల్స్తో పాటు ఈ పిన్నును కూడా మనం క్లీన్ చేసినట్లయితే కుక్కర్లో ఏది వండినా లీక్ అయిపోవడం, బయటకు చిందేయడం లాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవండి. ఖచ్చితంగా మనమైతే దీన్ని క్లీన్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలామంది కూడాను ఏంటి కుక్కర్ అనేది ఎలా కక్కేస్తుంది అనుకుంటారు. కుక్కర్ మనం వాడే ముందర కూడాను ఈ పిన్ని దగ్గర ఏదైనా స్ట్రక్ అయింది అనేది చూసుకోవాలండి. తర్వాత ఈ విధంగా నీట్గా చుట్టూ కూడా లోన వైపు ముందు వైపు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జంగు కానీ లేదంటే ఏమైనా బ్యాక్టీరియా, ఫుడ్ పార్టికల్స్ లాంటివి ఏ ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతాయండి. సో తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ వాడినా కూడాను కుక్కర్ పెట్టే ముందర దీన్ని నోటితో 1-2 సార్లు గట్టిగా ఊది పెట్టామంటే కుక్కర్లోని ఏది ఉండని బయటకు చిందేయడం లాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవు. కుక్కర్ కూడా మన్నిక వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఏదో టిఫిన్ అయితే చూద్దాం. ఇంట్లోకి బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా బొద్దింకలు కానీ చీమలు కానీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక మంచి న్యాచురల్ టిఫిన్ అయితే తెలుసుకుందాము. ఒక పేపర్ తీసుకొని ఇందులోన 3 లేదా 4 లవంగాల్ని అలాగే కొంచెం షుగర్ని వేసేసుకొని నీట్గా ఈ విధంగా పౌడర్ లాగా అయితే దంచేసుకోండి. లవంగాలు కాబట్టి మనకి ఇంట్లోకి క్రిమి కీటకాలు లాంటివి, పురుగులు లాంటివి గట్ట ఏమీ రావండి. కిచెన్లోని బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయండి. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు తెలియదండి, నైట్ టైం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి. సో సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎటువంటి మందులు కూడా వాడవలసిన అవసరం లేదు. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్నాం కదా లవంగాలు, షుగరు గట్టును. ఇందులోన నేనైతే 1 స్పూన్ వరకు కూడా అయితే బేకింగ్ పౌడర్ని అయితే వేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అనేది వేసిన తర్వాత దీన్ని మనము టైట్గా ముద్దలా తయారు చేసుకోవడం, అంటే ఒక బాండింగ్ కోసం మాత్రమే ఇక్కడ నేనైతే కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే వేస్తున్నానండి. మొత్తం కూడా వేసేసుకొని మనము రౌండ్ బాల్స్ లా చేసుకోవడం కోసం, చిన్న చిన్న ముద్దలా తయారు చేసుకోవడం కోసం మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే లైట్గా చిన్నది వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని మీకు ఇంట్లోనే ఎప్పుడైనా బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి, లేదంటే చీమలు ఇంట్లోకి ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి, ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ, ఇవన్నీ కూడా సింపుల్గా పోతాయండి. వీటిలో మనం ఎలా వాడుకోవాలి, మనకు అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అంటే మనం ఇటువంటి ట్యాబ్లెట్లు అనేవి వాడేసిన తర్వాత వాటి వేపర్స్ అంటే తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి, వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనం తయారు చేసుకున్న ఈ లవంగాల మిశ్రమాన్ని అంతా కూడాను ఇలా మనము ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండి, వాటి గ్యాప్స్లోనే కొంచెం కొంచెం ఈ విధంగా చిన్న చిన్న ముద్దలా తయారు చేసుకున్నాం అనుకోండి, అన్నీ సమానంగా ఉంటాయి. అలాగే మనము వాడేటప్పుడు చాలా సింపుల్గా ఉంటాయండి. ఓన్లీ ఈ ట్యాబ్లెట్ అయినా కాదు, మీరు ఏ ట్యాబ్లెట్ తొక్కలైనా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నదిగా ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే తర్వాత డ్రై అయిపోతుందండి. వీటిని నిల్వ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఇంట్లోకి ఈ పురుగులు లాంటివి లేదంటే బొద్దింకలు లాంటివి గట్టని ఏమీ రావు. ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్ని మనం ఫిలప్ చేసుకొని గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నార్మల్గా అయిపోతాయి అన్నమాట. అంటే ఒక ట్యాబ్లెట్ మనకి ఆకారం లాగా వచ్చేస్తుందండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకొని నైట్ టైము కొన్ని రోజులు మీ కిచెన్లోన ఎవరికి అందకుండా, అంటే చూడండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెంపుడు జంతువులు కుక్కలు లాంటివి గట్ట పెంచుకున్నా కూడాను వాటికి అందకుండా ఈ విధంగా మీరైతే నైట్ టైం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇవి పెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇలా ట్యాబ్లెట్ తొక్కలో వేయడం వల్ల మనం కింద పెట్టే ఛాన్స్ అనేది ఏమి ఉండదండి. సింపుల్గా మనకి ఎక్కడెక్కడైతే ఈ పురుగులు లేదంటే ఈ బొద్దింకలు చీమలు తిరుగుతున్నాయో అక్కడ ఈ విధంగా ముద్ద అనేది ఎండిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్గా ఈ ట్యాబ్లెట్ తొక్కలతో డైరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం తీసి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకు శ్రమ కూడా ఏమీ ఉండదండి. నేనైతే నైట్ టైము కిచెన్లో ఎక్కువ పెడుతూ ఉంటానండి. ఎందువల్లంటే మొన్న కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి చాలా ఎక్కువ బొద్దింకలు అనేవి పిల్లలు పెట్టేసాయండి. సో అలాంటప్పుడు సింపుల్గా ఈ మిశ్రమాన్ని పెట్టామనుకోండి, ఇవి తిన్న తర్వాత బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఈ ఘాటుకి బొద్దింకలు కానీ చీమలు కానీ తినేటప్పుడు వాటి కడుపు అనేది పొంగిపోయి చనిపోతాయండి. ఇలా మనం కొన్ని రోజులు చేయడం వలన మనకి కిచెన్లోనే ఖచ్చితంగా ఈ బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగుల సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఎవరైతే నైట్ టైము లేదంటే ఈ విధంగా ఇంట్లో బొద్దింకల సమస్యలతో బాధపడుతున్నారో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈ విధంగా ట్రై చేయండి. ఓన్లీ ఇలా కిచెన్లోనే కాకుండా మనకి బాత్రూంలో కూడా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయండి. సింక్ దగ్గర వాటర్ పోయే హోల్స్ దగ్గర గట్టను చక్కగా ఇలా పెట్టేసి మార్నింగ్ ఎవరికి అందకుండా నీట్గా క్లీన్ చేసేసి బయట పడేయండి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ఇంట్లోని చీమలు బొద్దింకలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.